ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలండి. నేను ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న 2 మెసేజ్లు తీసుకోండి అన్న అని అడిగాను. అడిగితే అన్న ఏమన్నారంటే, నేను బాగా అలసిపోయాను తమ్ముడు, ఆరాధన మెసేజ్ నువ్వు చెప్పాయి, 2వ మెసేజ్ నేను చెప్తాను అన్నాడు. కాబట్టి అన్న స్టార్ట్ అయ్యారు, మంగళగిరి దాటారు, మన దగ్గరికి వస్తున్నారు. అన్న వచ్చే లోపల మనం ఆరాధన చేసుకుంటాం. 2వ మెసేజ్ ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న మనకు అందిస్తారు. యాక్చువల్గా మనం 2 అడిగాను, రిక్వెస్ట్ చేశాను, కానీ మొన్న లండన్ నుంచి వచ్చాను, మళ్ళీ నిన్న భీమవరం, చాలా కష్టంగా ఉంది నాకు, ఏమనుకోవద్దు అని చెప్పారు. అందుకు బట్టి అన్నకి 1 మెసేజ్ ఇవ్వడమే జరిగింది. కొంత సమయం మనం ఆరాధన నిమిత్తం బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాట చదువుకుందాం. 99వ కీర్తన 99వ కీర్తన 504వ పేజీ 504వ పేజీ 3వ వచనాన్ని 5వ వచనాన్ని అలాగే 9వ వచనాన్ని మనం చదువుకుందాం. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. తర్వాత 6వ వచనం 5వ వచనం, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. 9వ వచనం, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన గొప్ప నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క ఆదివార దినమందు ఆరాధనకి మా అందరినీ మీరు సమకూర్చినందుకు వందనాలు ప్రభా. వచ్చిన వారందరిని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇంకా అనేక మంది మార్గ మధ్యలో ఉండగా వారితో కూడా మీరు మాట్లాడి సకాలానికి తీసుకురండి ప్రభా. మేము వాక్యాన్ని విని వాక్యాన్ని అనుసరించి ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించడానికి మీ కృపను కోరుకుంటా ఉన్నాం, సహాయం దయచేయండి. 99వ కీర్తనలో ప్రభా మేము కొన్ని విషయాలు ధ్యానించడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. నిలబడుచున్న నేను వట్టివాడను మట్టివాడను ప్రభా, కేవలము మీ నోటి బోరగా మాత్రమే వాడుకోండి, నన్ను మరుగుపరచండి. సంఘ క్షేమాభివృద్ధికై మీరే మాట్లాడమని మా కొరకు త్వరగా రాన్న క్రీస్తు ప్రభువారి నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ 99వ కీర్తనకి మనం ఒక పేరు పెట్టుకోవచ్చు. దీన్ని ఏమంటారంటే రాయల్ కీర్తన, అంటే రాజుల యొక్క కీర్తన అని. ఏం కీర్తన అని చెప్పండి? ఇది రాజుల యొక్క కీర్తన. ఈ కీర్తనల్ని 3 భాగాలుగా మనం దీన్ని విభజించుకోవచ్చు. ఎన్ని భాగాలుగా విభజించుకోవచ్చు? 3 భాగాలు. ప్రతి భాగం చివరిలో ఏమని రాయబడిందంటే యెహోవా పరిశుద్ధుడు అని రాయబడిందండి. ఏమని రాయబడింది? యెహోవా పరిశుద్ధుడు. నేను 3 భాగాలు చివరిలో చదివాను. మొదటి 3 వచనాలు ఒక భాగం, తర్వాత 4, 5 వచనాలు ఒక భాగం, 6 నుంచి 9 వచనాలు ఒక భాగం. 3 భాగాల్లో కూడా ఏమని రాయబడిందంటే, ఏమని రాయబడింది చెప్పండి? యెహోవా పరిశుద్ధుడు అని రాయబడిందండి. దేవుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. నేను ఇదివరకు కూడా చెప్పాను. దేవుడి యొక్క లక్షణాలని మనం ఎత్తిపట్టి ఆయన సన్నిధిలో ఆరాధించడాన్నే నిజమైన ఆరాధన అంటారు. ఆరాధన అంటే దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని మనం ఎత్తి పట్టుకొని దేవుని సన్నిధిలో ఆరాధించడాన్ని ఆరాధన అంటారు. దేవుడు నీకు నాకు ఏ సహాయం చేశాడు, దానికి మనం థ్యాంక్స్ చెప్పడాన్ని కృతజ్ఞతాస్తుతులు అంటారు. నీకు నాకు ఏమన్నా కావాలని అంటే అడగటాన్ని ఏమంటారు చెప్పండి? ప్రార్థన అంటారు. 3 భాగాలు ఉంటాయి. మనం కళ్ళు మూసుకొని చేసే వాటిలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఆరాధన, 2వది కృతజ్ఞతాస్తుతి, 3వది ప్రార్థన. ఆరాధన అంటే ఇక్కడ దేవుడు నీకు నాకు ఏం చేశాడనేది సెకండరీ. మరి ముఖ్యంగా ఏది ప్రైమరీ అంటే దేవుణ్ణి ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆరాధించాలి. చాలామంది మహేష్ బాబుకి ఫ్యాన్స్ ఉంటారు.
మహేష్ బాబు వీళ్ళకి ఏం చేయడు, కానీ ఏం చేస్తారు వీళ్ళు? దండలు కడతారు. కొంతమంది చిరంజీవికి ఫ్యాన్లు ఉంటారు, వాళ్ళు వీళ్ళకి ఏం చేయరు, కానీ వీళ్ళు దండలు కడతారు. దాన్ని ఏమంటారంటే వీళ్ళు వాళ్ళని, హీరోలని, సెలబ్రిటీస్ని ఆరాధిస్తున్నారు అంటారు. వాళ్ళ వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏం ఉపయోగం లేదు, కానీ ఆరాధిస్తారు. కానీ దేవుడి విషయంలో కూడా మనం దేవుడిని అయితే ఎలా ఉంటామంటే, దేవుడు ఏమన్నా హెల్ప్ చేస్తేనే, సహాయం చేస్తేనే దేవుడిని మనం ఆరాధించడానికి ఇష్టపడతాం. కాదు అది కాదు నిజమైన ఆరాధన అంటే. దేవుడు సహాయం చేసినా చేయకపోయినా ఆయన దేవుడు అయినందుకు మనం ఆరాధించాలి. అందుకనే అగ్నిగుండంలో వేయాలని అనుకున్నప్పుడు ఆ ముగ్గురు ఎవరు? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఏమని చెప్పారు అంటే, మా దేవుడు ఈ మండుచున్న అగ్నిగుండి నుండి రక్షించుటకు సమర్థుడు, అయినా కానీ రక్షించకపోయినా కానీ మేము మాత్రం ఈ బొమ్మకు మొక్కుమన్న. అది నిజమైన ఆరాధన. ఈరోజు దేవుని యొక్క లక్షణాల్లో, దేవుడు చాలా లక్షణాలు ఉన్నాయండి. ఆయన దేవుడు మహోన్నతుడు, చాలా లక్షణాల్లో ఉన్నాయి దేవునికి. ఆ లక్షణాల్లో ఒక లక్షణాన్ని మనం 3 సార్లు చదువుకున్నాం. ఆ లక్షణం ఏంటి చెప్పండి? పరిశుద్ధుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు. ఈయన పరిశుద్ధుడు అవటం వల్ల నీకు నాకు ఉపయోగం ఏంటి? ఈయన పరిశుద్ధత గురించి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా రాయబడుతూ వచ్చింది. అక్కడ కూడా 3 సార్లు చెప్పారు కదా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవదూతలు గాన ప్రతిగానాలతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఎందుకు దేవుడు 3 సార్లు అంటే, ఆయన పరిశుద్ధత చాలా గొప్పదండి. ఆయన పరిశుద్ధతని చూడలేని వారు చాలామంది ఉన్నారు. దేవదూతలు కూడా ఆయన పరిశుద్ధతని చూడలేక ఏం చేశారు అంటే, రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు. అంతటి పరిశుద్ధ దేవుడు నీకు నాకు దేవుడయ్యాడు. అంతటి గొప్ప దేవుడు నీకు నాకు దేవుడయ్యాడు. దీన్ని ఎందుకు ఆయన్ని ఆరాధించాలి అంటే 3 విషయాలు చెప్తామండి. మొదటి వచనం 99వ కీర్తన మొదటి వచనం ఏంటంటే, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన చాలు ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, రాజ్యాన్ని ఏలుతా ఉన్నాడండి. మొదటి చెప్పండి, ఆయన ఏం చేస్తున్నాడు? రాజ్యాన్ని ఏలుతా ఉన్నాడు. ఆయన రాజ్యాన్ని వేలితే జనులకంట ఏముంటుందంటే చెప్పండి? భయం ఉంటుందంట. అక్కడ రాయబడింది జనులు వణుకును అని చెప్తా ఉన్నాడు. రెండవది, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును అని రాయబడి. అంటే ఆయన అంత భయంకరుడు. మొదటిగా ఆయన ఎందుకు ఆరాధించాలి అంటే, ఆయన పరిశుద్ధుడైన రాజు. ఆయన ఎలాంటి రాజు అండి? పరిశుద్ధుడైన రాజు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, పరిశుద్ధుడైన రాజు. అంటే రాజు అపరిశుద్ధులు ఉంటారా? పరిపాలకులు అపరిశుద్ధులు ఉంటారా? దేవుళ్ళుగా పిలువబడిన వాళ్ళు అపరిశుద్ధులు ఉంటారా అంటే ఉంటారు. భూప్రపంచంలో అనేక మంది దేవుళ్ళుగా పిలువబడతా ఉన్నారు, కానీ ఎవ్వరు కూడా నేను పరిశుద్ధుడిని అని ఆ లక్షణాన్ని వాళ్ళు ఆపాదించుకోలేదు. ఆపాదించుకున్న ఒకే ఒక దేవుడు, ఏకమైన దేవుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. మనకందరికీ బాగా తెలుసండి, ఐగుప్తులో నుండి ప్రజలు బయలుదేరారు మోషే నాయకత్వంలో. ఐగుప్తులో నుండి ప్రజలు బయలుదేరినప్పుడు వీళ్ళు సినాయి కొండ మీదకి వచ్చాడు. సినాయి కొండ మీదకి వచ్చినప్పుడు దేవుడు ఆ సినాయి పర్వతం మీద దిగాడు. దేవుడు సినాయి పర్వతం మీద దిగినప్పుడు ఏమైందో తెలుసా? ఆ సినాయి పర్వతం అంతా కంపించిందండి. సినాయి పర్వతం చుట్టూ ఏమైందంటే ఉరుములు వచ్చినాయి. సినాయి పర్వతం చుట్టూ అగ్ని వచ్చింది. సినాయి పర్వతం చుట్టూ పెద్ద ధూపము అనగా పొగ దుమ్మిదులిలా గట్టిగా లేచిపోయినాడు. మన దేవుడు అంత భయంకరమైన దేవుడు. దేవుడు భూమి మీదకి దిగి వస్తే మోషేని తన ప్రజల్ని కలవటానికి సినాయి పర్వతం మీదకి వస్తే ఆ యొక్క సినాయి పర్వతం అంతా కదిలించబడింది. అంత గొప్ప పరిశుద్ధుడు, అంత గొప్ప రాజు. ఆయన ఎలాంటి వాడు అంటే, ఇంకా బైబిల్ గ్రంథంలో ఏం చెప్పబడిందంటే, ఆయన భూమి మీద జీవించాడు. భూమి మీదకి వచ్చి జీవించిన రోజుల్లో తుఫాను వచ్చింది. ఆయన అడుగున తుఫాను వచ్చి పడవ అడుగున నిద్రపోతుంటే శిష్యులందరూ
భయపడ్డారు, శిష్యులందరూ గలిబిలయ్యారు, శిష్యులందరూ గుండె చెదిరిన పరిస్థితి ఉంది. అప్పుడు ఆయన లేచి తుఫానుని ఏం చేశాడు? గద్దించాడు. దేవుడు అంటే మనకు తెలిసిన వాడే కదా అనిపిస్తుంది, మన రోజు వింటున్న మాటలే కదా అని అనిపిస్తుంది. బట్ నీ ఆలోచనలో, నా ఎజంప్షన్లో ఉన్న దేవుడు, మనం అనుకున్న దేవుడు ఈ దేవుడు కాదండి. ఇన్ బియాండ్, దానికన్నా గొప్ప దేవుడు. ఆయన పరిశుద్ధమైన రాజు, ఆయన భయంకరమైన రాజు, ఆయన గొప్ప రాజు, సర్వ సృష్టిని ఆయన పరిపాలించే రాజు అండి. ఆయనకు ఒక పేరు, ఏం పేరు అంటే సృష్టికర్త అని పేరు. నువ్వు నేను ఎవరు? ఆయన చేత సృజించబడిన దేవారం. ఈ పరిశుద్ధుడైన దేవుడు ఆయన నీకు నాకు పరిశుద్ధమైన రాజుగా ఉన్నాడు. అంతేకాదు, రెండోది ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తున్నాడు తెలుసా? ఆయన రాజ్యాల్లో అవినీతి లేకుండా, రాజ్యంలో న్యాయం జరిగేటట్లుగా, రాజ్యంలో నీతి జరిగేటట్లుగా ఆయన ఏం చేస్తున్నాడంటే అండి, పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన తన ఎలాగూ రాజ్య పాలన చేస్తూ ఉన్నాడు అంటే నీతి న్యాయములతో కూడిన రాజ్య పాలన చేస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవుడిని మనం ఆరాధించాలి. దేవుడు రాజుగా దావీదుని ఎన్నుకున్నాడండి. దావీదు తర్వాత రాజుగా సొలొమోన్ని ఎన్నుకున్నాడు. సొలొమోను రాజు అయినప్పుడు ఆయన ఏం కోరుకున్నాడంటే జ్ఞానం కోరుకున్నాడు. జ్ఞానం కోరుకున్న తర్వాత సొలొమోను రాజు అయిన తర్వాత ఆయనకు ఒక క్లిష్టమైన సమస్య ఆయన ముందుకు వచ్చింది. ఏంటి? ఒక ఇద్దరు వేశ్యలు ఒక చిన్న పిల్లవాడి కోసం గొడవ పడితే ఆ ఇద్దరు వేశ్యలకి ఆయన చెప్పిన తీర్పు ఏంటంటే ఆ పిల్లవాడిని రెండుగా చీల్చి చెరొక భాగాన్ని ఇవ్వమన్నారు. అప్పుడు మారు తల్లి దానికి అంగీకరించింది, నిజమైన తల్లి దానికి ఒప్పుకోలేదు. అప్పుడు రాజు ఏం చెప్పాడు చెప్పండి? ఏం చెప్పాడు? ఒప్పుకొని తల్లే నిజమైన తల్లి, ఎవ్వరు తన పిల్లల్ని చంపుకోరు అని రాజు తీర్పు ఇచ్చినప్పుడు ఏమైందో తెలుసా? అందరూ ఆశ్చర్యపోయాడు. రాజు ఎంత జ్ఞానవంతుడో, సొలొమోన్ని ఎంత జ్ఞానవంతుడో అని కొనియాడాడు, ఎంత న్యాయంగా తీర్పు చెప్పాడో అని కొనియాడాడు. ఆయన కీర్తి ప్రపంచమంతా వ్యాపించిందండి. ఈ ప్రపంచం అంతా వ్యాపించినప్పుడు నిజంగానే అంత గొప్పవాడా అని షేబా దేశపు రాణి సొలొమోనుని పరీక్షించడానికి వచ్చింది. ఎలా వచ్చింది అంటే అనేకమైన క్లిష్ట ప్రశ్నలతో వచ్చింది. అనేకమైన నిజం అంత గొప్పవాడైతే దీనికి సమాధానం చెప్పాలి, దానికి సమాధానం చెప్పాలని అనేక ప్రశ్నలు సిద్ధపరచుకొని వచ్చింది. కానీ వచ్చిన తర్వాత సొలొమోనుతో మాట్లాడిన తర్వాత, సొలొమోను ఇంటిలో ఉన్న పని వాళ్ళ యొక్క యూనిఫామ్ చూసిన తర్వాత, హ్యాంగింగ్ గార్డెన్స్ చూసిన తర్వాత, ఆ రాజ్యంలో ఉన్న ప్రతిదీ పరిపాలన అంతా చూసిన తర్వాత షేబా దేశపు రాణి ఏమందో తెలుసా? ఏమందండి? నేను విన్న దానికంటే కూడా సొలొమోను గొప్పవాడు. నేను సొలొమోను గురించి కొంచెమే విన్నా. సొలొమోను టైంలో దేశమంతా కూడా ఎలా ఉందంటండి చెప్పండి? న్యాయంగా పరిపాలించబడింది. ఎలా ఉంది? న్యాయంగా పరిపాలించింది. అదే సొలొమోన్ని పట్టుకొని యేసుప్రభు వారు ఏమన్నాడంటే సొలొమోను కంటే గొప్పవాడు. యేసుప్రభు మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? సొలొమోను కంటే గొప్పవాడు. సొలొమోను పరిపాలనలోనే నీతి న్యాయములు జరిగితే, సొలొమోను పరిపాలనలోనే ప్రజలందరూ క్షేమంగా ఉంటే సొలొమోను కంటే గొప్పవాడు నీ దేవుడు, నా దేవుడు. ఆయన ఏం చేస్తాడు అంటే ఇక్కడ రాయబడుతుంది, నీతి న్యాయములను జరిగించు దేవుడు అంట. ఏ దేవుడు అంట? ఆయన నీతి న్యాయములను జరిగించు దేవుడు అని చెప్తా ఉన్నాడు. ఈయన ఎంత న్యాయవంతుడంటే, ఎంత న్యాయవంతుడంటే మనందరికీ బాగా తెలుసండి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నారు, కానీ కష్టానికి తగిన శాలరీ వాళ్ళకి రావట్లేదు. కష్టానికి తగిన జీతం, సంపాదన వాళ్ళకి లేకుండా పోయింది. అయితే మన దేవుడు న్యాయం కలిగిన దేవుడు కాబట్టి దేవుడు వాళ్ళ యొక్క మొరను విని మోషేను పంపించి
ఎలా తీసుకొచ్చాడండి? ఎలా తీసుకొచ్చాడు? వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళు పడిన వేదన, దానికి రావాల్సిన ప్రతిఫలాన్ని బంగారం రూపంలో ఐగుప్తీయులంట దోచుకొని ఇచ్చారంట బంగారాన్ని. ఐగుప్తీయులంట వాళ్ళకు ఉన్న పశు సంపదలను ఇచ్చేశారంట. వచ్చేటప్పుడు బ్యాంకులో వేసుకొని వచ్చినట్లుగా వాళ్ళు ధనాన్ని పోగు చేసుకొని, బంగారాన్ని పోగు చేసుకొని వచ్చాడండి. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? న్యాయము తీర్చే దేవుడు, నీతి న్యాయములు కలిగించే దేవుడు. వారి మొర విని ఏం చేశాడు అంటే, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు వాళ్ళు పడిన కష్టానికి రావాల్సిన ప్రతిఫలాన్నంతటిని ఐగుప్తు ప్రజల మధ్య నుంచి తీసుకొని వారిని బయటికి తీసుకొచ్చాడు. ఆయన అట్లాంటి వ్యక్తే కాదు. ఒక మాట చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనం. చిన్నగా చదువుదాం. చూడండి, ఇక్కడ రాయబడింది, దేవుడంట నీ పాపములను నా పాపములను ఎలా అంట? ఓరిమి వలన ఉపేక్షించాడంట. నువ్వు నేను దేవునికి ఎన్నిసార్లు దుఃఖాన్ని కలుగు చేశామో, నువ్వు నేను దేవుని యొక్క గుండెల మీద తన్నామో, నువ్వు నేను దేవుణ్ణి ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టామో, నామాన్ని అవమానపరిచామో, అయినా కూడా దేవుడు ఏం చేశాడంట? తను ఓర్చుకున్నాడంట. ఏం చేయబడింది అక్కడ? ఏమని రాయబడిందండి? ఓర్చుకున్నాడు అని రాయబడింది. ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచబడిన. మన దేవుడికి ఒక పేరండి, ఆయన నీతి న్యాయములను జరిగించు దేవుడని. అయితే నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ విషయంలో నా విషయంలో నీతి జరిగించాలి అంటే, నీ విషయంలో నా విషయంలో న్యాయం జరిగించాలి అంటే నిన్ను నన్ను ఆయన శిక్షించాలి. నిన్ను నన్ను తీసుకెళ్ళి నరకంలో పడేయాలి. నీకు నాకు ఒక్క దీవెన కూడా ఇవ్వకూడదు. నీకు నాకు అనేకమైన శాపాలు నీ నెత్తి మీద నా నెత్తి మీద ఉండాలండి. న్యాయంగా నీతిగా పరిపాలన జరిగించాలి అంటే. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన ఓర్చుకొని నిన్ను నన్ను ఉపేక్షించి యేసు ప్రభు వారిని కరుణాధారముగా నీకు నాకు అనుగ్రహించాడు. దేవుడు ఎందుకు పుట్టాడు? యేసు ప్రభు వారు ఎందుకు పుట్టారు అంటే, ఆయన నీతి జరిగించడానికి యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చాడు. ఎందుకు ఆయన సిలువలో చనిపోయాడు అంటే, నీతి న్యాయములు జరిగించడానికే సిలువలో చనిపోయాడు. ఆయన ఎందుకు కొరడాతో కొట్టబడ్డాడు అంటే, నీ పట్ల నా పట్ల నీతి న్యాయములు జరిగించడానికే ఆయన కొరడాతో కొట్టబడ్డాడు. ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం ఎందుకు ఉంచబడింది అంటే, ఆయన నీతి న్యాయములు జరిగించడానికే ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం ఉంచబడింది. ఈ సిలువ కార్యాన్ని ఒక బైబిల్ పండితుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏమన్నాడంటే, ఓహో, పాపము శిక్షించబడింది, పాపి రక్షించబడ్డాడు అని పెట్టాడు. ఏం పెట్టాడండి? పాపము శిక్షించబడింది, పాపి రక్షించబడింది అని రాశాడండి. ఓహో, సిలువలో నీతి న్యాయములను బట్టి పాపం నువ్వు చేసిన, నేను చేసిన, మన సమస్త మానవాళి చేసిన పాపం ఏమైపోయిందంటండి? శిక్షించబడింది. ఎవరు రక్షించబడ్డారు? పాపి రక్షించబడ్డారు. అనగా నువ్వు నేను రక్షించబడ్డాం. కారణం ఆయన నీతి న్యాయాలను బట్టి. ఇది రెండవది. మన విషయంలో ఆయన నీతి న్యాయాలని జరిగించారు. అందుని బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి. చాలండి. ఇక్కడ ఏమని రాయబడుతూ ఉందంటే, ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చారు. మొదటిగా ఆయన పరిశుద్ధమైన రాజు, రెండవదిగా ఆయన నీతి న్యాయములు జరిగించు రాజు, మూడవదిగా ఆయన ఇంత గొప్ప దేవుడై ఉండి నీ పట్ల నా పట్ల నీతి న్యాయములు జరిగిస్తూ వచ్చి ఉండి ఆయన ఏం చేశాడో తెలుసా? నీ ప్రార్థన నా ప్రార్థన వింటా ఉన్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? నీ ప్రార్థన నా ప్రార్థన వింటా ఉన్నాడు. అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే, నీతో నాతో ఆయన సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. నీతో నాతో ఆయన సంబంధం పెట్టుకోవడానికి నేనెంత, నా స్టేటస్ ఎంత, నేను మహోన్నతుడిని,
ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉండే నివసించు అమరుడని అని దేవుడు పైనే ఉండలా, ఉన్నత స్థలాల్లోనే ఉండలా, ఆయన పైనుంచి పైన ఉండి పరిపాలించలా. ఆయన నిన్ను నన్ను ప్రేమించి నీకు నాకు ఆయనతో పాటు ఉండే ఆధిక్యతనివ్వటానికి భూమి మీదకి దిగివచ్చి నీకు నాకు సంబంధాన్ని కల్పించుకున్నాడు. నేను ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను, మరోసారి గుర్తు చేస్తాను. దేవుడు భూమి మీదకి రావడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అయ్యా, నువ్వు దేవదూతలుగా వెళ్ళి భూమి మీద పాప పరిహారం చేస్తావా? దేవుడిగా వెళ్ళి పాప పరిహారం చేస్తావా? లేకపోతే రక్త మాంసాలతో వెళ్ళి భూమి మీదకి వెళ్ళి పాప పరిహారం చేస్తావా అంటే దేవుడు ఈ 3 ఆప్షన్లో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాడని చెప్పండి? రక్త మాంసాలు. ఎందుకు ప్రభువా ఈ రక్త మాంసాల్లో నువ్వు భూమి మీదకి వెళ్ళడానికి ఇష్టపడ్డావు? ఈ రక్త మాంసాల్లో వెళ్తే నీకు ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది, ఏడుపు ఉంటుంది, మనసు బాధపడుతుంది, బీపీ పెరుగుతుంది, స్ట్రెస్ ఉంటుంది. అయినా కూడా నువ్వెందుకు ఈ రక్త మాంసాల్లో పాలువాడై భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డావు అంటే దేవుడు చెప్పిన ఒకే ఆన్సర్ ఏంటంటే, నేను రక్త మాంసాల్లో వెళితే వాళ్ళకి నేను సహోదరుడిని అవుతాను అన్నాడు. ఏమవుతారంటే మనకి సహోదరుడు. మనందరం దేవుడిని బ్రదర్ అని పిలవగలుగుతాం. ఆయన మనకు జ్యేష్ఠ కుమారుడు, అంటే మనకన్నా పెద్ద, మనకంటే ముందుగా ఆయన వచ్చాడు. ఆ సంబంధం కోసం ఆయన భూమి మీదకి ఎలా వచ్చాడండి? రక్త మాంసాలుగా వచ్చాడు. వచ్చి నీ కొరకు నా కొరకు ఇప్పుడు కూడా ఆయన ఎక్కడున్నాడండి? దేవుని యొక్క కుడి పార్శ్వమున క్రీస్తు యేసు అను నరుడు అక్కడున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడంటే నీ కొరకు నా కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నువ్వు నేను ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఆయన వింటా ఉన్నాడు. మోషే ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేసినప్పుడు మోషే ప్రార్థన విన్నాడా లేదా దేవుడు? సమూయేలు వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు సమూయేలు ప్రార్థన విన్నాడండి. అంతేకాదు పేతురు నిన్ను దేవుడు ఎవరో అని నాకు తెలియదు అని 3 సార్లు అబద్ధం ఆడాడు కోడుకు ఎక్కముందు. దేవుడు ఏం చేశాడు? అతన్ని ప్రార్థన విని క్షమించాడు. అతను గోడ వైపుకు తిరిగి కన్నీళ్లు కార్చినప్పుడు ఆయన ప్రార్థన విన్నాడు. కాబట్టి 3వది ఏంటంటే, అంత గొప్ప రాజైన పరిశుద్ధ దేవుడైన ఆ దేవుడు పాపి అయిన మనల్ని పిలిచినా కూడా పలికే దేవుడు. పాపి అయిన మనల్ని ప్రార్థన చేసినా కూడా ఆయన ప్రార్థన వినే దేవుడు. ఒకరోజు అంట 31st నైట్కి ఒక కుటుంబం ఉందంట. ఒక కుటుంబంలో భార్య దేవుడిని నమ్ముకుంది, భర్త దేవుడిని నమ్ముకోలే. భర్త బాగా తాగుతున్నాడు. భార్యను రోజు ప్రతి ఆదివారం మందిరానికి వచ్చేది. ప్రతి ఆదివారం మందిరానికి వస్తూ ఉంటే వాళ్ళందరూ అన్నారు, అయ్యా 31st నైట్ కదా నువ్వురా అని అడిగినప్పుడు ఆయన వచ్చాడంట. ఎలా వచ్చాడంటే మందిరానికి బాగా తాగొచ్చాడు 31st నైట్. అందరూ కూర్చున్నాడు. లాస్ట్లో కూర్చుంటే అందరూ చివరికి వచ్చేసరికి ఏమైందంటే వాగ్దానాలు తీసుకుంటా ఉన్నారు. ఆయన లాస్ట్లో కూర్చొని వాగ్దానాలు తీసుకోకుండా అలానే ఉన్నాడు. ఒక అతను వెళ్ళి వాగ్దానాలు తీసుకయ్యా అన్నాడు. తీసుకోమంటే ఆయన వెళ్ళి వాగ్దానాలు తీసుకున్నాడు. వాగ్దానాలు తీసుకుంటే ఆయనకి ఏ వాగ్దానం వచ్చిందో తెలుసా? ఈ తరంలో నువ్వే నీతిమంతుడు అని వచ్చింది. ఏమని వచ్చింది? ఆయన తాగి వచ్చి వాగ్దానం తీసుకుంటే ఈ తరంలో నువ్వే నీతిమంతుడు అని వచ్చింది. ఆయన అనుకున్నాడు, ఏంటి దేవుడు కూడా పొరపాటు చేస్తాడా? నా భార్యకి రావాల్సిన వాగ్దానం నాకు వచ్చింది ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు అప్పుడు అక్కడ నిలబడిన పాస్టర్ గారు వాక్యం చెప్పాడంట. ఏమనంటే, దేవుడు నిన్ను కూడా ఏర్పరచుకున్నాడు అని అనుకున్నాడంటే, ఇంత తాగుబోతుని, ఇంత దుష్కార్యాలు చేసిన వ్యక్తిని, ఇంత తిరుగుబోతుని ఇలా జీవించాను, దేవుడికి నేనంటే కూడా ఇష్టమా? నా మొర కూడా ఆలకిస్తాడా? నాకు కూడా వాగ్దానం ఇస్తాడా? నా జీవితంలో కూడా మేలు చేస్తాడంటే, అవును మేలు చేస్తాడని ఆయన మనసు కనిపించి అప్పుడు మారు మనసు పొంది యేసు ప్రభువుని నమ్ముకున్నాడంటే. మన దేవుడు పాపులను ప్రేమించే దేవుడు అండి. మన దేవుడు నిన్ను నన్ను ప్రేమించే దేవుడు.